అన్నమయ్య నడకదారిలో మీరెప్పుడు చూడని మీరెప్పుడు వినని కొన్ని చూడాల్సిన ప్రదేశాలు ఉన్నాయి. అవేంటో చూడండి. తిరుమలకు చేరుకోబోయే ముందుగా 2 కిలోమీటర్ల దూరంలో మనకు అన్నమయ్య సత్రం కనపడుతుంది. ఈ సత్రం ఎలా ఏర్పడిందంటే తాళ్లపాక అన్నమాచార్యుల వారు మొదటిసారి తిరుమల కొండకు వచ్చినప్పుడు చెప్పులేసుకుని వచ్చాడంట. దీని కారణంగా ఒక ఆయన తప్ప ఆయనతో పాటు వచ్చిన వాళ్ళు, ఆయన కంటే వెనక వచ్చిన వాళ్ళు కూడా కొండకు చేరుకున్నారంట. అందరూ కూడా తిరుమలకు వెళ్లిపోయారే గాని ఒక్క అన్నమాచార్యుల వారు మాత్రం ఎంత ప్రయత్నించినా వెళ్ళలేక అక్కడే మూర్చిపోయి పడిపోయాడంట. అప్పుడు సాక్షాత్తు అలివేలు మంగమ్మ తల్లి పెద్దావిడ రూపంలో ప్రత్యక్షమై, ఏమైంది నాయన ఇక్కడే ఉండిపోయావు అని అడగగా, తల్లి నియమనిష్టలతో కొండకు నడుచుకుంటూ వస్తున్నా, స్వామివారి దర్శనం అయ్యేంత వరకు నీరు ఆహారం తీసుకోకుండా ఉపవాసంతో ఉన్నాను, కానీ నాతో పాటు వచ్చిన అందరూ వెళ్లిపోయారే గాని నేను మాత్రం ఇలాగే ఉండిపోయాను. నాకు ఈ జన్మకి స్వామివారి దర్శన భాగ్యం ఉందో లేదో అని పెద్దావిడ రూపంలో ఉన్న అలివేలు మంగమ్మ తల్లి దగ్గర ఏడ్చాడంట. అప్పుడు పెద్దావిడ రూపంలో ఉన్న అలివేలు మంగమ్మ తల్లి, నాయన సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న పరమ పవిత్రమైన ఈ